బాబు కోసం అయితే రాగి జావా అమ్మ కుక్ చేస్తున్నారనమాట. ప్రతిరోజు అదేనా, ఇంకా 8th మంత్ పెట్టేసింది కదా అని డౌట్ ఉంటుంది చాలామందికి. 8th మంతే కాదు, వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా మార్నింగ్ లేవగానే జావా తాగితే తప్పేం లేదు. మా హోంవర్క్ కూడా బాగా అలవాటు ఉండి మధ్యలో కొంచెం అలవాటు పోయిందనమాట. ఇంకా తను కూడా అలవాటు చేయాలనుకుంటున్నా తిరుపతికి వెళ్ళాక. ఎవ్రీడే మార్నింగ్ అయితే రాగి కంపల్సరీ అని ఫిక్స్ అయిపోయాం, పాపకి బాబుకి మాకు కూడా. సో గైస్, రాగి చాలా మంచిదన్నమాట, పిల్లలకి అలవాటు చేయండి. సో మంత్ బేబీ ఉన్నప్పుడు అందరు తినిపిస్తారు, మళ్ళీ వదిలేస్తారనమాట. కానీ మేము కూడా అలానే చేసాము. హోంవర్క్ కూడా ఒక 1.5 ఇయర్ వరకు ఎవ్రీడే ఇచ్చేదాన్ని. ఇప్పుడు మధ్యలో ఆపేసామన్నమాట, అన్ని ఫుడ్స్ తింటుంది కదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ సో తనకు మంచిగా అలవాటు చేయాలి అనుకుంటున్నా. మేము కూడా, నేను, భూపాల్, పాప, బాబు అందరూ కూడా మార్నింగ్ అయితే జావా తాగాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. అమ్మకు కూడా చెప్పాను, రాగి పౌడర్ ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలని. ఇంకా అమ్మ తిరుపతికి వెళ్ళేటప్పుడు పట్టిస్తా అని చెప్పారనమాట. సో బనానా పాలు తాగావా నాన్న? తాగావా? ఎవరిచ్చారు పాలు? మో పాలు అమ్మమ్మ ఇచ్చిందా? ఓకే నాన్న. నేను లేవకముందే హోమ అయితే లేచి పాలైతే తాగేసిందనమాట. తనకి లేవగానే ఫస్ట్ మిల్క్ అనేది ఇచ్చేయాలి. డేకి ఇప్పుడు ఒక్కసారే తాగుతుందనమాట. నైట్ టైమ్స్ పూర్తిగా అసలు స్టాప్ చేసేసింది. మార్నింగ్ ఒక్కసారే తాగుతుంది, డే టైం కూడా అస్సలు మిల్క్ అయితే అడగదు. సో ఇంకా మేము కూడా పెద్దగా ఫోర్స్ చేయట్లేదు అనమాట. సో గైస్, ఇంకా మా విలేజ్లో ఒక రోజు ర్యాండమ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడే నేనైతే లేచాను, ఇంకా టీ తాగడం నుంచి స్టార్ట్ చేయాలి. చలి అయితే ఊళ్ళో బాగా ఫుల్ చలిగా ఉందన్నమాట. లేవగానే టీ పడాల్సిందే. ఇంకా సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో మీ సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసి ఉంటాయి, ఇంకా వీకెండ్ కూడా వచ్చేసింది కదా. ఇంకా అందరూ ఊర్లకైతే స్టార్ట్ అయిపోయి ఉంటారు. అందరూ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాయి. అందరూ ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఇంటి దగ్గర గ్యాదరింగ్స్ అయితే కంపల్సరీ కదా. సో మా ఇంటికి అయితే నేను ఒక 10 days ముందే వచ్చేసాను సంక్రాంతికి. సో మీరందరూ ఎన్ని డేస్ ముందు వచ్చారో అది కూడా కమెంట్ చేసేయండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే టీ తాగేసి, ఇద్దరు లేవగానే గొంతులో ఒక చుక్క టీ పడితే ఎలా ఉంటుందంటే టీ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి చెప్పినా కూడా ఏంటి వీళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది గాయస్. ఓన్లీ టీ లవర్స్కి అది రిలేట్ అవుతుంది అనమాట. నాలాగా ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇది చూసారా, మా అక్క నేను చిన్నప్పుడు, బ్యాక్ సైడ్ నేను చూపిస్తా. చిన్నప్పుడు మా అక్క నేను వైట్ డ్రెస్లో, మా అక్క బ్లూ డ్రెస్లో నేను. చిన్నప్పుడు పిక్ అనమాట, మా ఇంటి బ్యాక్ సైడ్ ఇప్పుడు మ్యాంగో గార్డెన్ ఉంది కదా, సో అందులో తీసిన పిక్ అనమాట. మా చిన్నప్పటి ఫోటో క్యూట్ ఉంది కదా. ఇంకిచ్చేయి, ప్రతి పెట్టేద్దామా? ఒకటి తీసుకో, ఒకటే 1 పట్టు, చేయి పట్టు. ఎగ్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా? పాప పెడుతుందా? ఏం చేస్తాను నాన్న? అయ్యి ఎక్కడ పడేయాలా? అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి చూడు పూలు. ఇక్కడ 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 3 days అయిపోయింది ఎండమొహం చూసి. ఇంకా మంచిగా ఎండ వస్తుంటే అమ్మ పిల్లలు ఇద్దరిని కాసేపు ఎండకు తీసుకెళ్దాం, బయట కూర్చోబెడదామని అయితే తీసుకొచ్చారనమాట. నేను ఈలోపు టీ తాగేసి బాబుకి అమ్మ రాగి జావా చేస్తున్నారు కదా, అది కూడా తినిపించి బయటకైతే పంపించేసాను అమ్మతో పిల్లలు ఇద్దరిని కూడా. ఇంకా ఇంటి ముందర కొన్ని చెట్లు అయితే ఉంటే అవి చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వంకాయలు మంచిగా హార్వెస్ట్కి అయితే వచ్చాయి, తెంపుదామని వస్తే హోమ కూడా వస్తుందన్నమాట. పిల్లలకి మంచి యాక్టివిటీస్ ఏంటో తెలుసా, మనం ఏ పని చేస్తున్నా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటే వాళ్ళకి అదొక పెద్ద యాక్టివిటీ అన్నీ నేర్చుకుంటారనమాట.
స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది. ఇంకా హోమాకి అయితే నేను స్క్రీన్ టైం ఇవ్వను అని చెప్పను, రోజుకి ఒక 1 అవర్ అయినా తను ట్యాబ్ చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా నేను చేసే పనులన్నీ కూడా తను మంచిగా ఇన్వాల్వ్ అయ్యి తను కూడా చెయ్యాలి అని చెప్తుందన్నమాట. నాకు అలవాటు అయిపోయింది, ఏ పని చేసినా హోమ దాని పక్కనే తన్ని కూర్చోబెట్టుకొని అలా చేయడం అలవాటు అయిపోయిందనమాట. ఇంకా తనే మంచిగా వంకాయలన్నీ కూడా లాగుతోంది, రావట్లేదని నన్ను అడుగుతోంది ఎలా అని. అమ్మ ఇంటి దగ్గర అయితే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, పొలం దగ్గర కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశారనమాట. యాక్చువల్లీ టమాటా కొంచెం పంట అయితే పండిస్తుంటే దానికి అక్కడక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా నాటారు. అవి వస్తాయో రావో. యాక్చువల్లీ అవి మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట నేను. అవి 52 వెరైటీస్ అయితే సీడ్స్ వచ్చాయి, చాలా తక్కువ 100 రూపీస్కే 52 వెరైటీస్ అయితే వచ్చాయన్నమాట. అవి ఒకసారి ప్లాన్ చేయమంటే అమ్మ అన్నీ కూడా ప్లాన్ చేశారు, అవి వచ్చాక తెలుస్తుంది అనమాట. ఇంకా ఇంటి దగ్గర కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. మాకు ఇంటి దగ్గర కోళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు ఎలాంటి చెట్లు నాటినా ఉండనివ్వనమాట. బేసిక్గా ఈ వంకాయలు ఎలాగో కాపాడుకుంటూ వచ్చేసారు. ఇంకా హోమ అన్నీ తెంపేసి నా చేతికైతే ఇస్తుంది, అమ్మమ్మకి ఇద్దాము, అమ్మమ్మ బువ్వ కూర చేస్తుంది అని చెప్తుంది అనమాట. ఇంకా పెద్దవన్నీ అయిపోయినాయని చిన్నవి కూడా తెంపడానికి అడుగుతుంది, ఇవి తీసేనా అని. సో తనకి ఫస్ట్లో ఏవంటే అది లాగేస్తుంది అని చెప్పి బాగా పెద్దవే పెరుకు అంటే తను అవే లాగడానికి ట్రై చేస్తూ కింద మీద పడిపోతుంది అనమాట. ఫైనలీ ఇన్ని వంకాయలు అయితే ఇవాళ హార్వెస్ట్ చేసాం నేను నా కూతురు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ పొంగల్ విత్ చట్నీ అయితే చేశారనమాట. నాకు మంచిగా కోల్డ్ చేసింది, నా వాయిస్ చూసి మీకు అర్థమవుద్ది కదా. ఇలా వేడివేడిగా పొంగల్ తింటూ ఉంటే అసలు ఎంత బాగుందో. పొంగల్ అనే కాదు, ఏదైనా వేడివేడిగా తింటే కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది, లేదంటే అసలు నోటికి అసలు సప్పబడిపోతుంది అనమాట. ఇంకా అమ్మ బాబుకి బాత్ చేయించేసి ఇంకా రెడీ చేసి కూర్చోబెట్టింది. ఇంకా సేపట్లో మా బాబు అయితే నాప్ వేస్తారనమాట. ఇదేంటి అంటే గురుగాకు, మా పప్పాయ తోటలో అయితే ఉంటే గురుగాకు లాక్కొచ్చారు, తెంపుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ కూడా మంచి ఆకులు అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ డే కూరకు ఉంటుంది కదా అని చెప్పి. మా చిట్టోడు అస్సలు లాగనీయట్లేదు, వాడే లాక్కొని నోట్లో పెట్టేసుకొని టేస్ట్ చేసేయాలని చూస్తున్నాడు అనమాట. సో ఇది గురుగాకు ఎక్కువ తోటలలోనే వస్తుంది అనమాట, వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో. ఇంకా ముందర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా అన్నీ తీసేసి మంచిగా ఇట్లా ఫిల్టర్ చేసిన ఆకు అనమాట ఇది. ఇంకా పప్పు చేయడానికి, పప్పు కాదు పులగూర చేస్తారనమాట, చాలా టేస్టీ ఉంటుంది. ఇది అన్ని సీజన్స్లో దొరకదు గాయస్. నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎలా కుక్ చేస్తారో అది కూడా చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే తెచ్చుకోండి. ఇంకా సో గైస్ ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈస్ పూజితా భూపాల్.